హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్. సో ఇవాళ వీడియో వచ్చి ఎంతో ప్రసిద్ధిగాంచిన మన పుణ్యక్షేత్రమైన మన తిరుపతిలో అయితే శ్రీ కోదండరామస్వామి ఆలయంకి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే ప్రాచీనమైన పుణ్యక్షేత్రంలో హిందూ దేవాలయంలో ఇది కూడా ఒకటి. సో ఇక్కడైతే మూలమూర్తులు శ్రీ కోదండరామస్వామి, సీతమ్మదేవి మరియు లక్ష్మణ స్వామి అయితే ఉంటారు. ఈ కోదండరామస్వామి ఆలయం ఎదురుగా అయితే శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయము. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత లోపల రామాలయంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలైతే మనకి వీడియో తీయడానికైతే అలో లేదు కాబట్టి నేను బయట నుంచి అయితే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. సో ఇక్కడ లోపల దర్శనం చేసుకొని మీకు కొంచెం ముందైతే లెఫ్ట్ సైడ్ మనకి లోపల ప్రదక్షిణ చేసేదానికైతే ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడంతా ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రదక్షిణ చేసే ప్లేస్ అనమాట. నేనైతే దర్శనం చేసుకొని బయట వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే రామాలయము, శ్రీ కోదండ రామాలయము. దీని ఎదురుగా ఉండేది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడైతే ఈ ఆలయం గురించి, ఈ ఆలయ చరిత్ర గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. రామగమన గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఆ తరువాత కాలంలో జనమేజయ చక్రవర్తి ఆ తర్వాత ఈ ఆలయాన్ని పూర్తి చేశారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలోని మూర్తులు రామచంద్ర పుష్కరిణిలో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయంలోని ఒక మండపంలో ఉత్తర గోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వము 1402 కాలం నాటి సంస్కృతి సంప్రదాయాల చిహ్నంగా రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. మీరు ఇక్కడ ఆలయం లోపలికి ప్రవేశించారంటే సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మీకు స్వామివారికి అర్చన టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో టికెట్ ప్రైస్ అయితే 20 రూపీస్ అనమాట. మనం ఏమంటే ఇక్కడ టికెట్ తీసుకుంటే లోపల స్వామివారి గర్భగుడిలోకి అయితే లోపలికి అయితే మనల్ని తీసుకెళ్తారనమాట. అంటే స్వామివారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. లేదు అంటే మనకి ద్వారం ముందనే మనకి స్వామిని చూపించి అలానే పంపించేస్తారు. సో మీరు వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ టికెట్ తీసుకొని అయితే మీరు లోపలికి వెళ్ళండి, స్వామి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో లోపలికైతే వీడియో తీయడానికి అలౌ చేయలేదు. సో నేనైతే లోపల వీడియో రికార్డ్ చేయలేదు. సో నేను దర్శనం చేసుకొని బయట వచ్చాక ఇది వీడియో అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే స్వామివారి ఆలయం బ్యాక్ సైడ్ వస్తుంది. అలానే ఇక్కడ చూసారంటే మీకు ఆలయం చరిత్ర గురించి అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటారు. సో ఇక్కడ చూసారు కదా, ఈ మండపం వచ్చి ఉంజల మండపం అంటారు. సో ఈ ఉంజల మండపంలో ఏమంటే స్వామివారికి ఉయ్యాల సేవ అయితే చేస్తూ ఉంటారనమాట. నాకు తెలిసిందైతే ఈ ఆలయం గురించి మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే మీరు ఎవరైనా ఈ రాములవారి టెంపుల్కి అయితే వచ్చినుంటే మీ ఎక్స్పీరియన్స్ని మీ కమెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.